ఇవాళ కొన్ని టిప్స్తో వచ్చాను నేను. ఏంటండి అంటే మన ఇంట్లోని చాలా ఫుడ్ వేస్ట్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి రైస్ అండి. మార్నింగ్ వండిన రైస్ ఈవినింగ్కి చల్లబడిపోతుంది. ఫుడ్ తినాలంటే పిల్లలు కొంచెం మారం చేస్తూ ఉంటారు కదా. ఇంట్లోని పెద్దవాళ్లే కానీ పిల్లలే కానీ ఎవరైనా సరే మారం చేస్తూ ఉంటారు. అందుకని నేనేం చేస్తానంటే ఒక ఆ అన్నంతో 2-3 ఐటమ్స్ ఏం చేసుకోవాలో మీకు చెప్పాలనుకుంటున్నా. ఒకటి రైస్ కట్లెట్స్ అండి. అవును, రైస్ కట్లెట్స్. ఈ రైస్ కట్లెట్స్ ఎలా చేయాలంటే మనం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, మార్నింగ్ వండింది ఈవినింగ్, అది ఒక 4-5 స్నాక్స్ వెళ్ళి మనం వాటిని చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవాలి అంటే ఆ మిగిలిపోయిన అన్నానికి సరిపడా కొంచెం 1 కప్పుడు పెరుగు, 2 కప్పులు గోధుమపిండి, దానికి సరిపడా మనం తింటామా అంటే తినేవాళ్ళు ఉంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, జీలకర్ర, చిటికెడు పసుపు వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అస్సలు వేయకూడదు. పెరుగుతోటే చక్కగా కలిపేసుకుని వాటిని బాల్స్ అల్లే చుట్టుకోవాలి. చుట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకున్నాక మీరు ఏం చేస్తారంటే కొంచెం నడువు నొప్పి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అందులోని కొంచెం నువ్వులు కూడా, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం తెల్ల నువ్వులు కూడా ఆ రైస్ కట్లెట్స్ లో వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ట్రై చేస్తాను, అందుకని మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ టిప్ చెప్తున్నాను అనమాట. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్. ఏంటి అంటే ఆ బాల్స్ ని నూనె డీప్ ఫ్రై అయ్యాక బాల్స్ ని ఇట్లా చెక్కలల్లో ఒత్తుకుని కొంచెం మందగానే ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. మరీ పల్చగా అయితే కరకరా వచ్చేస్తాయి, తినడానికి ఇబ్బంది పడతారు. కొంచెం లావుగా ఈ మాత్రం లావు సైజుతో చెక్కలు ఒత్తుకుని డీప్ ఫ్రైలో వేసుకోవడమే. అవి కొంచెం బాగా వేగాక వాటిని తీసి మనం చిల్లుల గిన్నెలోకి తీసేసుకున్నాక టమాటా సాస్తో వేడివేడిగా నంచుకు తింటే చాలా బాగుంటాయి. అసలు నూనె పీల్చేస్తుందని భయం మీకు అస్సలు వద్దు. ఒకవేళ మీకు నూనె పీలుస్తుందని భయం అనుకుంటే 2 కప్పులు గోధుమపిండికి 1 కప్పు గోధుమపిండి, 1 కప్పు బియ్యపిండి. ఈ బియ్యపిండి వేయడం వల్ల ఏంటయ్యా అంటే అస్సలు నూనె పీల్చదు ఫ్రెండ్స్. మీకు చాలా బాగుంటాయి. మీకు రైస్తో చేశారా లేదా ఇంకేమైనా ఐటమ్స్తో చేశారా అని కూడా తినే వాళ్ళకు కూడా అస్సలు తెలీదు. పైన అంతా క్రంచీగా ఉంటుంది, లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని మనం 2తో నంచుకు తినచ్చు. ఒకటి టమాటా సాస్తో తినచ్చు, బాగుంటుంది. ఇంకోటి పెరుగు, అప్పుడే తీసుకున్న కమ్మటి పెరుగుతో కూడా చక్కగా నైస్గా అందులోనే కాస్త ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసుకుని కూడా మనం తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వడ టేస్ట్లా వస్తుంది పెరుగుతో తింటే. మనకి బయట స్నాక్స్ తింటారు కదా, ఆ టేస్ట్ కావాలంటే టమాటా సాస్తో కూడా తినచ్చు. ఈ స్నాక్ తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదే ఇవాళ కొత్త వంటకం.